ఓం శాంతి. ఈరోజు మురళి 7/6/2026 సండే. అవ్యక్త బాబ్దాదా గారి మధుర మహావాక్యము. మురళి యొక్క రివైజ్ డేట్ 31/3/2010లో బాబా నడిపించిన మురళి యొక్క హెడ్లైన్ పూర్వజుడను మరియు పూజ్యుడను అనే సమానంలో ఉంటూ మనసు ద్వారా సర్వుల పాలన చెయ్యండి. పూర్తి వృక్షానికి శక్తినివ్వండి, సకాశనివ్వండి. నేను పూర్వజాత్మను, నేను పూజనీయ ఆత్మను అనే స్మృతిలో ఉండండి. తర్వాత అందరికీ సర్వులకు మనసు ద్వారా పాలన చెయ్యండి. పూర్తి కల్పవృక్షానికి శక్తినివ్వండి అని బాబా చెప్తున్నారు. ఈరోజు బాబ్దాదా తన నలువైపులా ఉన్న పూర్వజులు మరియు పూజ్య ఆత్మలను చూస్తున్నారు. స్వయాన్ని పూర్వజాత్మగా భావిస్తున్నారు కదా. మనం పూర్వజులం కదా, సత్యుగం నుంచి షురు అయినాం. పూజ్య ఆత్మల నివాసం ఎక్కడా? పూజనీయుల ఎక్కడ నివాసం ఎక్కడా? మీ వృక్షాన్ని మీ ముందుకు తీసుకురండి. అందులో చూడండి మీ స్థానం ఎక్కడ ఉంది. కల్పవృక్షం యొక్క స్థానం వేర్లలో ఉన్నాము కదా. పూర్వజులైన మీ స్థానం వేర్ల స్థానంలో ఉంది. మీకు తెలుసు కదా, వృక్షంలో వేర్ల భాగము మరియు కాండ భాగంలో మీ స్థానం ఉంది. వేర్ల ద్వారానే పూర్తి వృక్షానికి పాలన లభిస్తుంది. నీళ్లు అన్నీ, ఎరువు అన్నీ వృక్షానికి వేర్ల నుండినే కదా. అలాగే వేర్ల స్థానంలో ఉన్న పూర్వజాత్మలైన మన నుండినే మొత్తం ప్రపంచంలోని విశ్వాత్మలందరికీ పాలన లభిస్తుంది. మీరు ఈ వృక్షానికి ఉన్న కొమ్మలకు, ఆకులన్నింటికి పాలన ఇచ్చే పూర్వజులతో పాటు పూజ్యులు కూడా ద్వాపర యుగం నుంచి. కాండము ద్వారా చివరి ఆకుకి కూడా సకాష్ లభిస్తుంది. మరి స్వయాన్ని పూర్తి వృక్షానికి సకాష్నిచ్చేవారుగా అనుభవం చేస్తున్నారా? పూర్వజులమైన మేము ఆత్మల రూపీ సర్వుల కొమ్మలు మరియు ఆకులకు సకాష్నిస్తున్నాము అనే నష ఉంటుందా? బాబా అంటున్నారు. ఆ యొక్క నష ఇంపార్టెంట్ కదా. మేము పూర్వజులము, అందరికీ సకాష్నిచ్చే ఆత్మలము అనే నష ఉంటుందా? పెద్దవాళ్ళు అంటే నష ఉంటుంది కదా. ఎలాగైతే బ్రహ్మ బాబాను గ్రేట్ గ్రేట్ గ్రాండ్ ఫాదర్ అంటారో, అలాగే వారి పిల్లలు మీరు, సహచరులైన మీరు కూడా గ్రేట్ గ్రేట్ గ్రాండ్ ఫాదర్లు. ఎంత పెద్ద టైటిల్ ఇచ్చినారు బాబా ఈరోజు. వృక్షంలోని అన్ని ఆత్మల ఆకర్షణ పూర్వజాత్మలైన మీ వైపే ఉంది. పూర్వజాత్మలైన మీరు వారి పాలనను శక్తుల ద్వారా చేస్తున్నారు. ఎలాగైతే పూర్వజాత్మలైన మీ అందరి పాలనను బాబా చేశారో, అలాగా ఎలా చేశారు? శక్తుల ద్వారా. అలాగే మీరు కూడా పూర్వజులము అన్న సంబంధంతో శక్తుల ద్వారా వారి పాలనను చెయ్యాలి. శక్తులేవి? అష్టశక్తుల ప్రాధాన్యంగా పవిత్రత శక్తి. మనం యోగంలో ఉంటే విశ్వానికి శక్తినిచ్చే వాళ్ళమవుతాం, శాంతినిచ్చే వాళ్ళమవుతాం. మనం యోగంలో ఉంటే అన్నీ జరుగుతాయి అవంతకవే. యోగం అతి అవసరం. శక్తుల ద్వారా వారి పాలనను చేయాలి. ఈ రోజుల్లో ఆత్మలందరూ దుఃఖముతో తమ తమ దేవీ దేవతల వద్ద వేడుకుంటున్నారు. రండి, మమ్మల్ని రక్షించండి, మాకు శాంతినివ్వండి, మాకు శక్తినివ్వండి అని. ఓ క్షమాసాగర్లైన పూర్వజుల్లారా, మాకు పాలన ఇవ్వండి అని వేడుకుంటున్నారు. ఆ యొక్క పిలుపులు, భక్తుల యొక్క పిలుపులు పూర్వజాత్మలైన మీ చెవులకి వినిపిస్తున్నాయా? పోయిన వారం మురళిలోనూ అడుగుతున్నారు. మన చెవులు ఏదో వింటా ఉంటే వాళ్ళ పిలుపులు ఎట్లా వినిపిస్తాయి? మేము పూర్వజులము అని అనుభవం చేస్తున్నారా? పూర్తి వృక్షంలో చూడండి. ఇతర ధర్మానికి చెందిన వారు వృక్షంలో కొమ్మల స్థానంలో ఉన్న కారణంగా వారు కూడా మిమ్మల్ని ఆ దృష్టితోనే చూస్తున్నారు. వారికి కూడా పూర్వజులు మీరే. ఏ ధర్మం వారితో కలిసినా కానీ వీరు కూడా మా వృక్షానికి చెందిన కొమ్మలు అని భావిస్తున్నారా? అది ఇంపార్టెంట్. అది పరమత సహనం అనేది ఉండాలా. అన్ని ధర్మాల అన్ని మతాలు, అన్ని ధర్మాలు ఒక్కటే. సో మనలో సమరస భావన ఉండాలి, సామంజస్య భావన ఉండాలి. అందుకే బాబా అంటున్నారు,
మన వృక్షానికి చెందిన కొమ్మలే అని భావిస్తున్నారా? వారు కూడా మమ్మల్ని కలుసుకున్నప్పుడు వారు మావారే అని భావిస్తారా? మావారన్న భావన వారిలో కూడా కలగాలి. మరి ఇంతటి నశ, ఇంతటి దయ మీ లోపల నుండి వస్తున్నాయా? దయ చూపించండి అని వారు వేడుకుంటున్నారు. ఇప్పుడు సమయానుసారంగా పూర్వజాత్మలైన మీరందరూ మనసు ద్వారా శక్తులతో పాలన ఇవ్వాల్సి ఉంది. వారికి అవసరం ఉంది. కావున మీరు ఎంతగా మీ పూర్వజ నశాలో ఉంటారో అంతగా మీ ద్వారా పాలన జరుగుతుంది. లౌకికంలో కూడా చూస్తే పాలన పెద్దవారి ద్వారానే జరుగుతుంది. పెద్దవారే వారి జీవితానికి కావలసిన ఆహార పానీయాలు, ఆదాయానికి ఆధారమైన చదువు కోసం ఏర్పాట్లు చేస్తారు. ఎలాగైతే బాబా పిల్లలైన మీ అందరి పాలనను భిన్న భిన్న శక్తులతో చేశారో అలాగే మీ కర్తవ్యము పూర్తి వృక్షము యొక్క కొమ్మలు మరియు ఆకులకు పాలన చేయడం. ఇంతటి ఉల్లాసం పూర్వజాత్మలైన మీకు కలుగుతోందా? నశ ఉందా? అలాగే మీరు పూజ్యులు కూడా చూడండి. పూర్తి డ్రామాలో ఎంతగా మీకు పద్ధతి అనుసారంగా పూజ జరుగుతుందో అంతగా మరే ఇతర మహాత్ములకు కానీ ధర్మపితలకు కానీ జరగదు. మీ పూజ నియమానుసారంగా ఉంటుంది, విధివక్తగా ఉంటుంది. హారతి ఇవ్వడం, నైవేద్యం అర్పించడం ఇవన్నీ మరెవ్వరికీ జరగవు. వాళ్ళు పాపం ఆహుతి అయిపోయిన గాంధీ మహాత్మా లాంటి వాళ్ళు సమాజ శ్రేయస్సు కోసం వాళ్ళ జీవితాలనే అంకితం చేసినా కూడా విగ్రహం మాత్రమే పెడతారే కానీ మన దేవతల విగ్రహాలకు పూజ చేసినంత విధివక్తంగా నైవేద్యం అర్పణ చేయడం, ఉదయం నుండి రాత్రి వరకు మంత్రోచ్చారణతో లేపడం, మంత్రోచ్చారణతో మనల్ని పడుకోబెట్టడం ఈ విధంగా ఉండదు కదా అని బాబా వాళ్ళు అంటున్నారు. మరే ఇతర మహాత్ములకు కానీ ధర్మపితలకు కానీ జరగదు. మీ పూజ నియమానుసారంగా జరుగుతుంది. హారతి ఇవ్వడము, నైవేద్యం అర్పణ చేయడము ఇవన్నీ ఎవ్వరికీ జరగవు. మీ గాయనం కూడా పద్ధతి ప్రకారంగా కీర్తన రూపంలో జరుగుతుంది. మరెవరి గాయనము ఈ విధంగా జరగదు. కావున మీరు పూర్వజులతో పాటు పూజ్యులు కూడా. డ్రామాలో మీకు జరిగే పూజ మీకున్న మహిమ మరెవ్వరికీ లేదు. ఎంత నశ ఎక్కిస్తూ ఉన్నారు చూడండి. మరి ఇటువంటి పూజ్య మరియు పూర్వజాత్మలను చూసి బాబ్దాదా ఎంతగా సంతోషిస్తున్నారు. బాబా హృదయం నుండి పదే పదే ఇదే పాట వస్తుంది. వాహన పూర్తి వృక్షానికి పూర్వజ్ మరియు పూజ్యాత్మల్లారా వాహ్. ఇప్పుడు బాబ్దాదా పిల్లలందరినీ స్వమానంలో అనగా తండ్రి సమానంగా, సంపన్నంగా మరియు సంపూర్ణంగా అవ్వాలి అనే రూపంలో చూడాలనుకుంటున్నారు. బాబా సమానంగా, సంపన్నంగా, సంపూర్ణంగా కావాలని బాబా చూడాలనుకుంటున్నారు. దీనికోసం పిల్లలు ఒక విషయం పైన శ్రద్ధ వహించాలి. పిల్లలు పురుషార్థాన్ని మంచిగా చేయటాన్ని కూడా బాబ్దాదా చూశారు. కానీ సదా అన్న పదాన్ని ప్రతి ఒక్కరూ తమ పురుషార్థంలో చేర్చుకోవాలి, అటెన్షన్ ఇవ్వాలి. బాబ్దాదా పిల్లల్ని అడుగుతున్నారు. ఎలాగైతే బాబ్దాదా పిల్లలందరినీ శ్రేష్ఠ స్వమానధారి ఆత్మరూపంలో చూస్తున్నారో అలాగే మీరు కూడా స్వయాన్ని అటువంటి స్వమానధారిగా భావిస్తున్నారా? బాబా మనల్ని చూసినంత మనము మన స్వరూపాన్ని చూసుకుంటున్నామా అని బాబా మనల్ని ప్రశ్నిస్తున్నారు. ఇంపార్టెంట్ అది. పిల్లలు కూడా తమ రాజ్యానికి వెళ్ళాలని ఆశిస్తున్నారు. దీన్ని బాబా గమనించినారు. ఇప్పుడు ఇంటికెళ్ళాలి, ఇప్పుడు తిరుగు ప్రయాణం అవ్వాలి అనే పాటను మనసులో పాడుకుంటూ ఉంటారు. అబ్గర్ జానా హై. పూర్తి సమయం స్వయాన్ని ఏదో ఒక సేవలో బిజీగా పెట్టుకోండి అని బాబా అంటున్నారు. ఇందుకోసం బాబ్దాదా ముందుగానే చెప్పారు. పిల్లల్లో సేవ పట్ల అభిరుచి, సేవ యొక్క ఉల్లాస ఉత్సాహాలు ఇప్పటికీ ఉండడాన్ని బాబ్దాదా చూశారు. మంచి సేవా సమాచారాన్ని కూడా బాబా వింటూ ఉంటారు. కానీ తీవ్రగతితో ముందుకెళ్ళడానికి బాబ్దాదా పిల్లలకు విశేషమైన అటెన్షన్ ఇప్పిస్తున్నారు. కేవలం ఒక్క వాచా సేవ మాత్రమే చెయ్యకండి. సేవ చేస్తున్నట్లయితే ఒకే సమయంలో 3 సేవలను ఒకేసారి చేయండి. మనసు ద్వారా సకాష్నివ్వండి, వాచా ద్వారా జ్ఞానాన్ని ఇవ్వండి, కర్మణ ద్వారా అనగా మీ సంబంధ సంపర్కం ద్వారా
ముఖము ద్వారా ఎంతగా సేవ చేయాలంటే దాని ప్రభావం కూడా సేవలో ఉంటుంది. ఒకే సమయంలో 3 సేవలను కలిపి చేయండి. ఎందుకంటే సేవలో కొంత మార్పు రావాలి, పరివర్తన రావాలి అని ఇప్పుడు ఆత్మలు భావిస్తున్నారు. మరి ఒకే సమయంలో 3 సేవలను చేయగలరా? వాచా సేవ చేస్తున్నప్పుడు ఆ సమయంలో మనస్సు ద్వారా మరియు కర్మణ అనగా సంబంధ సంపర్కాల ద్వారా కూడా సేవ జరుగుతుందా? కలిసి జరుగుతున్నాయా? దీన్ని పరిశీలించుకుంటున్నారా? మేము ఒకే సమయంలో 3 సేవలను చేస్తున్నాము అని భావించేవారు చేతులెత్తండి. ఎక్కడ వాచా సేవ చేస్తే మనసా సేవ మర్చిపోతాం. మనసా సేవ వాచా సేవ చేస్తూ ఉంటే కర్మణాలు ప్రవర్తన ద్వారా నడవడికల ద్వారా సేవ లేకపోయినప్పుడు ఎన్నో హెచ్చుతక్కువలు, ఆటుపోట్లు, ఘర్షణలు జరుగుతూ ఉంటాయి. సో ఇవన్నీ ఆలోచన చేసే విషయాలు. ఒకే సమయంలో 3 సేవలు. మరి ఇప్పుడు అటెన్షన్ ప్లీజ్. అప్పుడప్పుడు కాదు. ఏం జరుగుతుందంటే సేవ అయితే చేస్తారు, కానీ సేవతో పాటు స్వయంలో మరియు తోటి వారిలో సంతుష్టత ఉండాలి. ఇంపార్టెంట్ అది. ఎందుకంటే సేవకు ఫలితము సంతుష్టత. ఇంపార్టెంట్ ఏమి? సేవకు ఫలితము సంతుష్టత. బాబా ఎంత బాగా చెప్తున్నారు చూడండి. 3 రకాల సేవలు ఒకేసారి జరగాలి అంటున్నారు. ఒకే సమయంలో 3 సేవలు కలిపి జరగాలి. మరి ఇప్పుడు అటెన్షన్ ప్లీజ్. అప్పుడప్పుడు కాదు. ఏమి జరుగుతోందంటే సేవ అయితే చేస్తారు, కానీ సేవతో పాటు స్వయంలో మరియు జతలో ఉండే వాళ్ళతో సంతుష్టంగా ఉండాలి. ఎందుకంటే సేవకు ఫలితము సంతుష్టత మరియు సంతోషము. నేను సేవ చేస్తున్నాను అంటే దానికి ఫలితము సంతుష్టత మరియు సంతోషం. కావున పరిశీలించుకోండి. సేవ అయితే చేశారు, కానీ ముందు కూడా వినిపించాను. సేవా సంతోషం ఎప్పుడు వస్తుందంటే స్వయం మరియు జతలో ఉన్నవారు మరియు వాతావరణం అన్నింటిలో సంతుష్టత వైబ్రేషన్లు ఉన్నప్పుడు సేవ సఫలత కోసం విశేషంగా ఉన్నప్పుడు వస్తుంది. సేవ సఫలత కోసం విశేషంగా 3 విషయాలు వినిపించడం జరిగింది. గుర్తున్నాయి కదా? అటెన్షన్ పెట్టండి. సేవ చేస్తున్నాము, కానీ సేవలో నేను సంతుష్టంగా ఉండాలి, నా జతలో ఉండేవాళ్ళు సంతుష్టంగా ఉండాలి, పరివారము సంతుష్టంగా ఉండాలి, వాతావరణము సంతుష్టంగా ఉండాలి. అట్లాంటి సేవ ద్వారా సంతుష్టత ఉంటుంది, సంతోషము ఉంటుంది. ఇది అటెన్షన్ పెట్టండి. దానికి 3 రకాల సేవలు ఒకేసారి చేయండి. మనసా వాచ కర్మణ. అయితే ఆ విధంగా చేయడం కోసం 3 గుణాలపైన అటెన్షన్ పెట్టండి అంటున్నారు. సేవలో సఫలత పొందడం కోసం. గుర్తున్నాయి కదా? మొదటిది సేవ అనగా నిమిత్త భావం, రెండవది నిర్మాణ భావం, మూడవది నిర్మల వాణి. నిమిత్త భావము, నిర్మాణ భావము, నిర్మల వాణి. భావము, భావన మరియు స్వభావము ఈ 3 కలిపి సేవలో ఉన్నట్లయితే స్వయం కూడా సంతుష్టంగా, జతలో ఉండేవాళ్ళు కూడా సంతుష్టంగా ఉంటారు. నా లోపల భావము, భావన, స్వభావము. భావము భావన ద్వారానే స్వభావం వస్తుంది, స్వభావం ఏర్పడుతుంది. నా భావన అట్లా లేదు, మీకు నా మాటలు అట్లా అనిపించినాయేమో, నాలో భావన అట్లా లేదు అని అంటారు. సో బాబా అంటున్నారు భావము, భావన, స్వభావము 3. నిమిత్త భావము, నిర్మాణ భావన, నిర్మలవాణి. నిర్మాణ భావన అంటే నమ్రతా భావన, నిర్మలవాణి నిర్మలమైన మాట. ఈ 3 కలిసి సేవలో ఉంటే స్వయం సంతుష్టంగా, జతలో ఉండేవాళ్ళు సంతుష్టంగా ఉంటారు. మరి ఇప్పుడు సేవ అయితే ఏదైతే చేశారో బాబా అంటున్నారు, ఎవరి సేవనైతే చేశారో వారు కూడా ముందుకెళ్తూ ఉంటారు. నిమిత్త భావం ఉన్నవారు బాబా వైపు సంబంధాన్ని జోడిస్తారు. ఇది ఇంపార్టెంట్. బాబా వైపు సంబంధం జోడింపబడాలి. నిమిత్త భావం లేకుంటే బాబాను అంత సమీపంగా తీసుకురారు. కావున సేవ చేసినప్పుడల్లా భావము, భావన, స్వభావము మంచిగా ఉన్నాయా అని పరిశీలించుకోండి. బాబ్దాదాకు ముఖ్యమైన విషయం ఈ రోజుల్లో బాబ్దాదా చూశారు. ప్రతి ఒక్కరూ మరియు స్వయం సేవ కోసం ఎక్కడికి వెళ్ళినా కానీ సహచరులు సంతుష్టంగా ఉన్నారా అన్నదాన్ని పరిశీలించుకోండి.
ఎందుకంటే సేవ సఫలతగా సంతుష్టత ఫలము లభించాలి. దీనితో పాటు బాబ్దాదా ఒక విషయంలో సూచన ఇస్తున్నారు. నడుస్తూ తిరుగుతూ సంఘటనలో కూడా ఉంటారు, తోడుగా ఏదో ఒక సేవ కూడా జరుగుతూ ఉంటుంది. అటువంటి సమయంలో ఒకరికొకరు ఆత్మిక రూపంలో చూడండి. ఆత్మ రూపంలో చూస్తారు కూడా, అభ్యాసం కూడా చేస్తారు. కానీ ఎప్పుడైతే ఆత్మను చూస్తారో అప్పుడు ఆత్మ యొక్క అసలైన సంస్కారంతో చూస్తున్నారా లేదా మిక్స్ అయిన సంస్కారంతో చూస్తున్నారా? ఇది ఆలోచించాల. ఆత్మనే చూడండి. ఇందులో పాస్ అయ్యారు, కానీ ఏ సంస్కారంతో చూస్తున్నారు? ఆత్మ యొక్క ఒరిజినల్ సంస్కారంతో కనెక్షన్ వస్తున్నారా? ఆత్మ ఒరిజినల్ సంస్కారం ఏమి? ఆది అనాది సంస్కారము, పవిత్రతా సంస్కారము. ఆత్మ యొక్క ఒరిజినల్ గుణాలేమి? శాంతి, ప్రేమ, దయ, కరుణ, పరోపకారం. ఇవన్నీ ఆత్మ యొక్క ఒరిజినల్ అనాది ఆది గుణాలు. ఈ రోజు నుండి ఎవరినైనా ఆత్మరూపంలో చూడండి, కానీ ఆత్మ యొక్క ఒరిజినల్ సంస్కారం ఏదైతే ఉందో ఆ రూపంలో చూడండి. అప్పుడు ఇక ఎప్పుడు పరస్పరంలో జరిగే కొన్ని విషయాలు ఏవైతే ఉన్నాయో అవి జరగవు. ఇప్పుడు ఆత్మరూపంలో అయితే చూస్తారు, కానీ దానికి తోడుగా వర్తమాన సంస్కారం కూడా వచ్చేస్తుంది. కావున పరస్పరంలో సంపూర్ణ స్థితి ఏదైతే ఉండాలనో అది దూరం అవుతోంది. కావున ఒరిజినల్ సంస్కారం కలిగిన ఆత్మను చూడండి. అవును, సంఘటనలో వచ్చే అడ్డంకులు ఏవైతే ఉన్నాయో ఆ అడ్డంకులన్నీ సమాప్తమైపోతాయి. ఇంపార్టెంట్ అది. ఈ బ్రాహ్మణ పరివారం శ్రేష్ఠ పరివారం. పరివారానికి చాలా మహిమ ఉంది. ఈ ఈశ్వరీయ పరివారం పదే పదే లభించదు. కల్పంలో ఒకే ఒక్కసారి ఈ ఈశ్వరీయ పరివారం లభిస్తుంది. ఇంత పెద్ద పరివారం మొత్తం కల్పంలో ఎప్పుడూ లభించదు. పరివారం యొక్క విశేషతలను తెలుసుకోవడం కూడా మరియు పరివారంతో నడవడం కూడా ఇది చాలా పెద్ద సబ్జెక్టు. అందరి పరస్పర సంస్కార స్వభావాలను అర్థం చేసుకొని ఘర్షణలో రాకుండా వాళ్లతో పని నడిపించాలి అంటే చాలా పెద్ద సబ్జెక్టు. ఈ జ్ఞానానికి పునాది నిశ్చయం అని ముందు కూడా వినిపించాను. నిశ్చయం 4 విషయాలు ఉన్నాయి. బాబా అంటున్నారు, బాబాలో దాదా తోడుగా ఉండనే ఉన్నారు. మరియు జ్ఞానంలో, డ్రామాలో, పరివారంలో అన్నింటిలో నిశ్చయం ఉండాలి. కావున నిశ్చయ బుద్ధి కలవారిగా అయినప్పుడు సహజ పురుషార్థులుగా అయిపోతారు. ఇంపార్టెంట్ అది. నిశ్చయ బుద్ధి విజయంతి. సో నిశ్చయం అనేది ఇంపార్టెంట్. నిశ్చయ బుద్ధిగా అయినారా అని అడుగుతున్నారు. ఉందా? అన్ని వైపులా. సో బాబ్దాదా పైన ఏ విధంగా నిశ్చయం ఉందో అలా పరివారం పైన కూడా నిశ్చయం తప్పక ఉండాలి. మామూలుగా కూడా చూడండి, మీరు దేనిపైనైనా ప్యాకింగ్ చేసేటప్పుడు ఏం చేస్తారు? నలువైపులా టైట్గా చేస్తారు కదా. ఒకవేళ ఒకవైపు టైట్ చేయకపోయినా కదులుతూ ఉంటుంది కదా, గందరగోళంగా ఉంటుంది, కదులుతూ ఉంటే ఇప్పుడు కూర్చున్న కుర్చీ 3 కాళ్ళు సరిగ్గా ఉండి 1 కాలు సరిగ్గా లేకపోతే కదులుతూ ఉంటే ఏం బాగుంటుంది? ఏం చేస్తారు? 4 వైపులా టైట్గా చేస్తారు. అలాగే తండ్రి జ్ఞానము డ్రామాలో కూడా విశేషంగా డ్రామా మరియు పరివారం ఒకవేళ ఈ 4 విషయాల్లో దృఢంగా లేనట్లయితే విఘ్నాలు వస్తాయి. స్వయం పైన, డ్రామా పైన, బాబా పైన, బ్రాహ్మణ పరివారం పైన నిశ్చయం ఏమాత్రం తగ్గినా విఘ్నాలు వస్తాయి. విఘ్నాలను దాటేయడంలో అటెన్షన్ ఇవ్వాల్సి ఉంటుంది. కావున పరివారంను తెలుసుకోవడం, పరివారంతో ప్రేమ, ఒకరినొకరు అర్థం చేసుకోవడం ఇది చాలా అవసరము. అండర్లైన్. మీరు పూజ్యులు కావున ఈ విషయాలను కూడా స్వయంలో మరియు సహచరులలో తీసుకొని రావాలి. ఏమైనా కానీ నంబర్ వారైతే ఉన్నారు, కానీ బ్రాహ్మణ పరివారపు విశేషమైన కార్యం ఏమంటే ఆశీర్వాదాలని ఇవ్వడం, ఆశీర్వాదాలను తీసుకోవడం. కొంతమంది పిల్లలు అంటారు, ఇతరులు క్రోధం చేసినప్పుడు వారు ఆశీర్వాదం ఎలా తీసుకుంటారు? ఆశీర్వాదం తీసుకోరు, క్రోధం చేస్తారు. బాబ్దాదా ఇలా అంటారు, సరే సంస్కారానికి వశమై వారు శాపాన్ని ఇస్తున్నారు, మీరు ఆశీర్వాదాన్ని ఇవ్వాలనుకుంటున్నారు. వారు శాపాన్ని ఇస్తున్నారు, కానీ శాపంని తీసుకునేది ఎవరు? తీసుకునేది మీరా లేదా వారా?
వారు ఇచ్చేవారు, మీరు తీసుకునేవారు. మరి వారి శాపాన్ని మీరెందుకు తీసుకున్నారు? బాబా ఎంత బాగా చెప్తాను అర్జునండి. ఒకవేళ ఆత్మకు ఒరిజినల్ సంస్కారంతో చూసినట్లయితే మీకు దయ కలుగుతుంది. స్వయం కూడా సురక్షితంగా ఉండండి. శాపాన్ని తీసుకోకండి. తీసుకునేవారు మీరు. శాపాన్ని ఇవ్వకండి, తీసుకోకండి. ఎప్పుడైనా ఎవరినైనా కానీ ఆత్మరూపంలో చూడండి. ఎంత బాగా చెప్తున్నారు చూడండి బాబా. వర్తమాన సంస్కార రూపంలో చూడకండి. ఇప్పుడు బాబ్దాదా పిల్లలందరికీ హోంవర్క్ని ఇస్తున్నారు. ఆత్మ అని అన్నట్లయితే ఆత్మకున్న నిజమైన సంస్కారం ఏదైతే ఉందో ఆ నిజమైన సంస్కార రూపంలో సంబంధంలో కూడా రండి. మరియు దృష్టిలో కూడా ఆ దృష్టితో చూసినట్లయితే ఏ విఘ్నాలైతే కలుగుతున్నాయో వీటి కారణంగా పురుషార్థంలో తీవ్రత రావడం లేదు. విఘ్నాల కారణంగా పురుషార్థంలో తీవ్రత రావడం లేదు. కాబట్టి అన్నింటినీ అడ్జస్ట్ చేసుకొని అందరితోనూ సర్దుకొని పోండి అని బాబా చెప్తున్నారు. ఇక అప్పుడు వృత్తి మారుతుంది, దృష్టి మారుతుంది. కావున విషయాలు సమాప్తమైపోతాయి. ఎవరిలో ఎటువంటి విషయాలు చూసినా కానీ బాబ్దాదా మొదట కూడా చెప్పారు, బ్రాహ్మణ పరివారంలోని ప్రతి ఒక్కరి బాధ్యత శుభభావన శుభకామనలు ఇవ్వడం మరియు శుభభావన శుభకామనలు తీసుకోవడం. ఆ సంస్కారంతో చూడండి మరియు నడవండి. మరొక విషయాన్ని కూడా తెలుపుతున్నాను. మొదట కూడా చెప్పాను, అక్కడక్కడ సంఘటనలో ఒక్కోసారి పరదర్శన, పరచింతన, పరమతం వైపుకి ఆకర్షితమవుతున్నారు. ఇప్పుడు ఈ 3 పరలను కట్ చేయండి, ఒక్క పరనుంచండి. ఆ ఒక్క పర అనే శబ్దం ఏమంటే పరోపకారిగా కండి. పర ఉపకారం చేయాలి. పరోపకారులు బ్రాహ్మణుల స్వభావమే పరోపకారం, పరదర్శనం కాదు. ఈ పదాన్ని కట్ చేయండి. ఈ 3 చాలా నష్టాన్ని కలిగిస్తాయి. కావున బ్రాహ్మణాత్మనైన నా స్వమానమే పరోపకారి. పరోపకారం మిదం శరీరం. ఈ స్వమానమునే ఎల్లప్పుడూ గుర్తుంచుకోండి. కావున రాబోయే సీజన్లో పిల్లలైన ప్రతి ఒక్కరిలో ఈ పరివర్తనం చూడాలని బాబ్దాదా కోరుకుంటున్నారు. వీలవుతుందా? వీలవుతుంది అంటే చేతులు ఎత్తండి అంటున్నారు బాబా. ఎంత బాగా చెప్తున్నారు చూడండి. వీలవుతుందా అని బాబా అడుగుతున్నారు, ప్రశ్నిస్తున్నారు. వీలవుతుందా చేతులు ఎత్తండి. చేతులు ఎత్తడం అయితే బాగా ఎత్తుతారు. మరి ఏం చెయ్యాలి? మంచిది. బాబ్దాదా అభినందిస్తున్నారు. పరస్పరంలో ఒకరికొకరు అటెన్షన్ ఇప్పిస్తూ ఉండండి. ఏం చెయ్యాలి? ప్రతిరోజు రాత్రి పడుకునే ముందు బాబ్దాదాకి గుడ్ నైట్ చెప్పే ముందు మీ మొత్తం రోజంతటి లెక్కను ఇవ్వండి. లెక్కాచారాన్ని, చార్టుని ఇవ్వండి. మంచి చేశానా లేదా చెడు చేశానా, ఏది చేస్తే దానిని ఆ లెక్కనిచ్చి బాబా అంటున్నారు, మీ యొక్క బుద్ధిని ఖాళీ చేసుకొని గుడ్ నైట్ చెప్పాలి. బాబా స్మృతిలోనే మీరు నిద్రపోవాలి. అప్పుడు మీ నిద్ర చాలా మంచిగా ఉంటుంది. మొదట స్వయాన్ని ఖాళీ చేసుకోవాలి. బుద్ధిలో ఏ విషయాలను ఉంచుకోకూడదు. తండ్రి రూపంలో మొత్తం లెక్కాచారాన్ని సత్యమైన హృదయంతో ఇచ్చేసినట్లయితే ధర్మరాజుపురిలోకి వెళ్ళాల్సిన అవసరం ఉండదు. సత్యమైన హృదయమును చూసి తండ్రి సంతోషపడతారు. కావున హోంవర్క్ లభించింది కదా. 1 నడుస్తూ తిరుగుతూ మీ పూర్వజ్ మరియు పూజ్య స్వరూపంలో ఉంటూ సేవను చెయ్యండి. బాబా అంటున్నారు, జానకి దాదిని గుర్తు చేసుకుంటున్నారు. ఈ జానకి ఆరోగ్యం మంచిగా లేకపోయినా కరాచీ సేవలో విశేషంగా చూడండి. ఇట్లా మనం చేసే సేవను బాబా కూడా గుర్తు చేసుకుంటారు. దానికే బాబా చెప్తున్నారు, సకాష్నిచ్చింది నిమిత్తంగా ఎవరున్నా కానీ వీరు ప్రాక్టికల్గా చేశారు అన్నది తండ్రి చూశారు. అక్కడి ఆత్మలకు సకాష్ లభించింది మరియు మున్ముందు ఉల్లాసంలో ఉన్నతి చెందుతున్నారు. మరి ఈ విధంగా బాబ్దాదా ప్రాక్టికల్ ఉదాహరణ చూశారు. మరి మీరందరూ కూడా చెయ్యగలరు కదా. దుఃఖీ ఆత్మలకు, వేడుకునే ఆత్మలకు సంతోషం యొక్క అలను ఇవ్వండి. వేడుకునే ఆత్మలకు మా దేవి లేదా దేవత ఎప్పుడు వచ్చి దయ చూపిస్తుంది అని మీ భక్తులే మిమ్మల్ని పిలుస్తున్నారు.
మీకు వినిపించడం లేదు, కానీ బాబాకు చాలా వినిపిస్తున్నాయి ఆ పిలుపులు. ప్రతి ఒక్కరూ ఇష్టదైవాన్ని పిలుస్తున్నారు. మా భక్తులు ఎవరు అన్నది మీకు తెలియదు, కానీ భక్తులైతే తెలుసు, భక్తులకైతే తెలుసు కదా, వారైతే పిలుస్తున్నారు. మరియు బ్రాహ్మణాత్మలైన మీ భక్తులు డీలాగా ఉన్నా, తెలివైన వారుగా ఉన్నా మీ భక్తులు, ఎందుకంటే బాబా అంటున్నారు మీ భక్తులు, ఎందుకంటే వేర్లల్లో కూర్చొని ఉన్నారు కదా మీరు, కావున మీరు సకాష్నిచ్చే పాత్ర చేయాలి. కావున ఇప్పుడు మనసా సేవను పెంచుకోండి. మరియు ఎంత బిజీగా ఉంటారో అంతగా నిర్విఘ్నంగా ఉంటారు. మనసా సేవ చేస్తే చేయగలరు కదా. మనసా సేవను చేయడం తెలుసు కదా, తెలుసా? మంచిది. నియమపూర్వకంగా చేస్తూ ఉంటారా? అంటే ఒకరోజు చేసి ఒకరోజు లేకుండా కాదు, నియమపూర్వకంగా రోజు. అప్పుడప్పుడు చేస్తూ ఉంటారా? ఒకవేళ అప్పుడప్పుడు చేస్తున్నట్లయితే దాన్ని రెగ్యులర్గా చేయండి. మరియు ఒకవేళ కొద్దిగా చేస్తున్నట్లయితే దాన్ని పెంచుకోండి. ఎందుకంటే మొత్తం కల్పానికి ఆధారం ఇప్పటి సేవా ఫలము. పూజారిగా అయినా రాజ్య అధికారిగా అయినా రెండింటికి ఆధారం ఇప్పటి సేవ, ఇప్పటి స్థితి, ఇప్పటి మాట, ఇప్పటి సంబంధ సంపర్కాలు. కావున బాబ్దాదా దీనినే కోరుకుంటున్నారు. ఇప్పుడు ఎంత శాతం ఉందో దానికంటే ఎక్కువ కావాలి. మామూలుగా కూడా చెయ్యాలంటే ఇప్పుడే చెయ్యండి, మరి ఎప్పుడో కాదు అంటారు కదా. సో బాబ్దాదా మొదటి నుండి మీకు చెప్తున్నారు, ఎప్పుడు అన్న మాట కాదు, ఇప్పుడు అన్న మాటని చెప్పాలి. బాబా అంటున్నారు, చాలా వినిపిస్తూ ఉంటారు అప్పుడప్పుడు అనే పాటను, దాన్ని చాలా మంచిగా చేసి వినిపిస్తారు. కానీ బాబ్దాదాకు ఇప్పుడు అన్న పాట మంచిగా అనిపిస్తుంది, ఎప్పుడు కాదు ఇప్పుడు. అంటే రేపు చేసేది ఇవాళ, ఇవాళ చేసేది ఇప్పుడే. వెంటనే చేసిన దానం యొక్క మహత్వం చాలా గొప్పది. తురంత దాన్ మహాపుణ్యం. మరి ఇప్పుడు ఏం చేయాలో అర్థమైందా? బాబ్దాదా నలువైపులా ఉన్న పిల్లలను చూసి సంతోషిస్తున్నారు. ఎందుకంటే బాబ్దాదా పిల్లలు లేనిదే ఒంటరిగా ఏమీ చేయలేరు. అందుకే ప్రతిరోజు పిల్లలను ఆహ్వానిస్తూ ఉంటారు. తీవ్ర పురుషార్థి పిల్లలు, మధురమైన పిల్లలు, ప్రియమైన పిల్లలు, ఇప్పుడు పదండి. అచ్చా, నలువైపులా ఉన్న పిల్లలను చూసి బాబ్దాదా సమ్ముఖంలో ఉన్నవారైనా దూరంగా కూర్చొని ఉన్నవారైనా అందరికీ తండ్రి గుర్తిప్పిస్తున్నారు. మరి బాబాకు కూడా ఎవరు గుర్తుంటారు? నలువైపులా ఉన్న పిల్లలే గుర్తుంటారు. ఎందుకంటే పిల్లలు ప్రతి ఒక్కరూ తండ్రి సమానంగా అవ్వాలన్న ఆశ బాబాకుంది. బాబాకు పిల్లలపైన ఉన్న ఆశతో పాటు పిల్లలు నంబర్ వారుగా అయితే ఉన్నారు, అది తెలుసు. కానీ తమ నంబర్ అనుసారంగా అయితే సంపన్నంగా కావాలి కదా. ఏమేమి చేస్తున్నారు అని ప్రతి ఒక్కరి పురుషార్థాన్ని కూడా బాబా చూస్తూ ఉంటారు. బాబాకు చాలా ప్రేమ కలుగుతుంది. పిల్లలు కష్టపడుతున్నప్పుడు నా పిల్లలు కష్టం నుండి దూరం అవ్వాలి, ప్రేమలో మునిగిపోవాలి అని బాబాకు పిల్లలపైన చాలా ప్రేమ కలుగుతుంది. ప్రేమలో మెజారిటీ పాస్ అయ్యారు, కానీ విషయాలలో పడి బాబాను మర్చిపోతారు. మరి నలువైపులా ఉన్న పిల్లలు బాబ్దాదా యొక్క పదముల రెట్ల ప్రేమకు, హృదయపూర్వక ప్రేమను స్వీకరించండి. అందరికీ యజమానులైన పిల్లలకు బాబా లక్షలాది అభినందనలు తెలుపుతున్నారు. అందరూ ఎగురుతూ ఉండండి మరియు ఎగిరిస్తూ ఉండండి. అచ్చా, हम रूहानी बच्चों की रूहानी माता पिता बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते 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 बाबा नमस्ते. ధన్యవాదాలు తండ్రి. బాబా చూడండి ఎన్ని విషయాలు చెప్తున్నారు కదా. పూర్వజులము, పూజ్యులము, ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. పూజ్యాత్మలు ఏ విధంగా ఉంటారు, పూజనీయ ఆత్మలు పూర్వజులు ఎలా ఉంటారు, మీరు మీ యొక్క భక్తాత్మలకు, మీరు బ్రాహ్మణ పరివారానికి, బాబాకు అందరిపైన నిశ్చయం పెట్టుకొని ఉండండి. మనసా సేవ చేయండి, 3 ప్రకారాల సేవ చేయండి, సంతుష్టంగా ఉండండి, సంతోషంగా ఉండండి. ఎన్ని విషయాలు బాబా చెప్పినారు. ఆ టెన్షన్ పెట్టాలి కదా. వరదానం. స్వస్థితి ద్వారా స్వస్థితి ద్వారా సర్వ పరిస్థితులను దాటేసే నిరాకారి అలంకారిగా కండి. ఎవరైతే అలంకారిగా ఉంటారో వారెప్పుడూ దేహ అహంకారులుగా కారు. నిరాకారిగా మరియు అలంకారిగా ఉండడం ఇదే మన్మనాభవ మధ్యాజీవవ.
ఎప్పుడైతే ఇటువంటి స్వస్థితిలో సదాస్థితులై ఉంటారో అప్పుడు సహజంగానే సర్వ పరిస్థితులను దాటేయగలుగుతారు. దీని ద్వారా అనేక పాత స్వభావాలు సమాప్తమైపోతాయి. స్వయంలో ఆత్మభావాన్ని చూడడం ద్వారా భావ స్వభావాల విషయాలు సమాప్తమైపోతాయి. మరియు ఎదుర్కొనే సర్వశక్తులు స్వయంలోకి వచ్చేస్తాయి. ఆ పరిస్థితులను ఎదుర్కొనేటువంటి శక్తులు. స్లోగన్: సంకల్పం అనే ఒక్క అడుగు మీది, సహయోగం అనే వేలాది అడుగులు బాబాది. అవ్యక్త సూచన: సదా హర్షితంగా ఉండేందుకు మీ నేచర్ని సరళంగా చేసుకోండి, సహనశీలులుగా కండి. ఎప్పుడైతే స్వయం యొక్క మరియు ఇతరుల యొక్క గుణాన్ని చూస్తారో, క్షణంలో పులి స్టాప్ పెడతారో అప్పుడే సరళచిత్తులుగా అవుతారు. మరియు ఎవరైతే సరళచిత్తులుగా అవుతారో వారు నయనాల ద్వారా, ముఖము ద్వారా, నడవడిక ద్వారా మధురత లేదా హర్షిత ముఖం అనేది ప్రత్యక్ష రూపంలో కనిపిస్తాయి. ధన్యవాదాలు బాబా, ధన్యవాదాలు. ఎన్ని విషయాలు చెప్తారు బాబా. ఒక్క మురళి, ఒక్క సెంటెన్స్, ఒక్క విషయం ధారణ చేస్తే బాబు సమానంగా అయిపోతాం. ధన్యవాదాలు తండ్రి. ఓం శాంతి.